ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదల పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇక హైదరాబాద్లోని సచివాలయం వద్ద రైతు నేస్తం పేరుతో నిర్వహించిన రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్కు సంబంధించి 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చామని, రైతు భరోసాను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో బోనస్ నిధులను జమ చేశామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని పండగగా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనన్న సీఎం రేవంత్ రెడ్డి రైతుల తర్వాత మహిళలు, యువతకే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అన్న కష్టాలున్నా మనం పంట కాలానికే వేయాలి. రైతు ఇత్తనం పెట్టుకునే రోజుకి ఆయన జేబులో డబ్బులు ఉండాలి. నాటేసే ముందే నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పి భట్టి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క సహాయ సహకారాలతోటి ఈనాడు ఒకే ఒక్క వారంలో ఏ చరిత్రలో లేదు, గత 3 నెలలు 4 నెలలు వేసినటువంటి రైతు భరోసా ఆ రోజు విశ్వవిద్యాలయం నుంచి మేము ప్రకటించాం. 9,000 కోట్లు ఈ రోజు రైతుల ఖాతాల్లో సుమారు 70 లక్షల మంది రైతుల జేబుల్లో ఇందాక సుల్తానియా గారు స్విచ్ ఆన్ చేసి ఇక్కడికి వచ్చారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.